గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షత. మీరు చూస్తున్న ఛానల్ పేరు జై టాక్. నేను బోనాలు స్టార్ట్ అయినాక ఒక థర్డ్ వీక్ రోజు గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ లాస్ట్ ఇయర్ నేను ఫోర్త్ వీక్కి వెళ్ళాను. ఆ టైంలో చాలా రష్ తోటి అసలు వేరే లెవెల్లో బోనాల సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ ఈసారి మేము వెళ్ళాము, థర్డ్ వీక్ వెళ్ళాము, కానీ అసలు అంతమంది జనాలు లేరు. లాస్ట్ టైం అయితే చాలా క్రేజీ, ఫోర్త్ వీక్ కాబట్టి చాలా మంది జనాలు వచ్చిండే. ఈ వీక్ అయితే అస్సలు రాలే. అండ్ అలానే మేము ఇంకా అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళాము. అప్పటికి జనాలు ఉన్నారు, కానీ మేము ఏంటి అంటే స్పెషల్గా బోనాలు చూద్దాము, డాన్స్ చూద్దాము అండ్ అలాగే అట్లా అనుకొని వచ్చినాం. ఎవరైనా సెలబ్రిటీస్ అట్లా వస్తారేమో అనుకున్నాం. కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాము. సినిమాలో ముచ్చట చెప్తున్నాం. వాళ్ళతో చపాతీలు కర్రీస్ గుడ్డలో పెట్టి వదలడం. రియల్గా ఇక్కడే తీశారు. పావనివి రామదాస్ దేవదాస్ కాదు, ఎవరు అక్కడ మాకు ఆంటీ ఏం చెప్తున్నారంటే, శ్రీరామదాసు మూవీలో జైలు సీన్ జరుగుతుంది కదా, రామదాస్ని జైల్లో పెడతారు కదా, ఆ సీన్ అక్కడే జరిగింది అనేసి ఆంటీ చెప్తున్నారు. దేవుడు ప్రత్యక్షం అవుతారు శ్రీరామదాసుకి ఇక్కడే అని చెప్తున్నారు. ఏంటంటే అవి ఏంటి అవి తొట్టెలు బొట్టంట పెట్టుకో. మనం యాక్చువల్గా బోనాల టైంలో వెళ్ళాం అనుకో, ఎలా అయినా 3 hours పడుతుందండి దేవుడి దర్శనం చేసుకోవడానికి. అండ్ అలాగే అప్పుడు కొంచెం వర్షాలు కూడా ఎక్కువ ఉండే మేము వెళ్ళిన టైంలో, అండ్ జనాలు కూడా తక్కువ వచ్చినారు. అండ్ అలానే మాకు దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది అండ్ చాలా ప్రశాంతంగా చేసుకున్నాం. గోల్కొండ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కూడా. చాలా మంది క్రియేటర్స్ కూడా ఇండివిజువల్గా వచ్చేసి ట్రైపాడ్ యూజ్ చేసుకొని కూడా వాళ్ళు ఇండివిజువల్గా మంచి లొకేషన్స్లో రీల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి. చాలా బాగుంటుంది గోల్కొండలో ఎంజాయ్ చేసుకోవడానికి, ఏదైనా దావత్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది ప్లేస్. తెలియని వాళ్ళ కోసం గోల్కొండకి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మనం ఫస్ట్ అయితే మెహదీపట్నంకి వెళ్ళాలి. మెహదీపట్నం నుంచి మనకి 5 kilometers ఉంటుంది గోల్కొండకి. మెహదీపట్నం దగ్గర మనము గోల్కొండ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ఆ ప్రైవేట్ బస్సెస్ ఎక్కితే మనకి గోల్కొండ దగ్గరనే దించుతారు. అండ్ మనకి ఆర్టీసీ బస్సెస్ అయితే ఉండవు గోల్కొండకి వెళ్ళడానికి. మనం ప్రైవేట్ బస్సే ఎక్కాలి మెహదీపట్నంలో. అండ్ వాళ్ళైతే ఒక 40 rupees అలా ఛార్జ్ చేస్తారు. అండ్ అలానే గోల్కొండలో టాప్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే చాలా పెద్దదండి గోల్కొండ. మనకైతే 6 to 7 hours కంపల్సరీగా పడుతుంది గోల్కొండ మొత్తం ఓపిక్గా తిరిగి చూడాలి అని అంటే. నేను ఎప్పుడు చూసినా ఇలా పైన తిరిగేసి వస్తూ ఉంటాను. అండ్ వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క ప్లేస్ అనేది కవర్ చేస్తా. నేను ఒక్కసారి మొత్తం కవర్ చేయలే, కానీ చాలా టైం తీసుకుంటుంది, కానీ అస్సలు తిరగలేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.